సో గుడ్ ఈవినింగ్ టాల్. వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. సో ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా స్పోర్ట్స్కి సంబంధించి ఒక మంచి టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు టెన్నిస్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి గ్రాండ్ స్లామ్స్ 4. సో మొదటిది వచ్చేసరికి ఆస్ట్రేలియా ఓపెన్, రెండవది వచ్చేసరికి ఫ్రెంచ్ ఓపెన్, మూడవది వచ్చేసరికి వింబుల్డన్, నాలుగవది వచ్చేసరికి యుఎస్ఏ ఓపెన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 4 గ్రాండ్ స్లామ్స్ కానీ గమనించినట్లయితే అతి పురాతనమైనటువంటి అదేవిధంగా అత్యధిక ప్రైజ్ మనీ ఉన్నటువంటి గ్రాండ్ స్లామ్ వచ్చేసరికి వింబుల్డన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ వింబుల్డన్ను ప్రతి సంవత్సరము జూను లేదా జూలై నెలలో లండన్లోనే గ్రాస్ కోర్ట్లో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరము ఇటీవల ఈ వింబుల్డన్ అనేది వార్తలో నిలిచింది. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 2025కు సంబంధించి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ యొక్క విజేతలను మనము గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ మనం చూస్తే అందులో కూడా మనకు సింగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులోగా మహిళల సింగిల్స్ టైటిల్స్ విజేతలు ఎవరు, వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, అదేవిధంగా పురుషుల యొక్క సింగిల్ టైటిల్స్ విజేతలు ఎవరు, వారి యొక్క ఏ దేశానికి చెందినవారు మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ముందుగా మహిళల సింగిల్ టైటిల్ విజేత వచ్చేసరికి పోలాండ్ దేశానికి చెందినటువంటి ఇగా స్వియాటెక్ కాగా ఈమె అమెరికాకు చెందినటువంటి అమాండాపై గెలిచి విజయం సాధించగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు పురుషులకు సంబంధించి సింగిల్స్ విభాగంలో మొట్టమొదటిసారిగా ఇటలీ దేశానికి చెందినటువంటి జాన్ సిన్నర్ విజయం సాధించగా ఇతను ఎవరిపై విజయం సాధించారంటే మనకు ఇక్కడ గమనించినట్లయితే స్పెయిన్ దేశానికి చెందినటువంటి అల్కరాజ్పై విజయం సాధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.